పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ లోడుతో వెళ్తున్న గూడ్స్ ట్రైన్ రాఘవపూర్ కర్నాల మధ్యలో అధిక లోడు కారణంగా పట్టాలు తప్పింది. ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పి కింద పడిపోయాయి. దీంతో ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో అంతరాయం ఏర్పడటంతో పలు ప్రధాన రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేశారు రైల్వే అధికారులు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. నాగపూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సమాచారం అందిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో 6 బోగీలు పట్టాలు తప్పాయని, 3 రైల్వే ట్రాకులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. రామగుండం వెళ్లే వైపు రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే రైల్వే ట్రాక్ను పునరుద్ధరించాలని బండి సంజయ్ కోరారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో రైల్వే పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్కు రైల్వే అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ నుంచి రామగుండం మధ్యలో ఎగువ లైన్ లో ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒక పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తో ఈ గూడ్స్ రైలు వెళ్తున్న క్రమంలో నిన్న రాత్రి 10 గంటల సమయంలో 10 సమయంలో ఇది జరిగినట్టుగా మనకు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గూడ్స్ ట్రైన్ లో 12 బోగీలు వెనుక ఉన్న 12 బోగీలు పట్టాలు తప్పాయి. అంటే వింటర్ డిస్ట్రాక్షన్ కారణంగా ఈ రైల్వే ట్రాక్ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే చలికాలంలో పట్టాల మధ్య ఏర్పడే సంకోచ వ్యాకోచాలతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలైతే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అంటే ఈ ముందరి ఇంజన్ తో పాటు ఆ బోగీలను కూడా పంపించేశారు అధికారులు. మిగిలిన ఏదైతే ట్రాక్ తప్పి చెల్లా చెదురుగా 1 కిలోమీటర్న్నర పడిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో వాటిని తొలగించే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం తొలగించి రైలు పునఃప్రారంభం అయ్యేందుకైతే కనీసం సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా ఢిల్లీ నుంచి చెన్నై వైపు ఇది ఒక ప్రధానమైన మార్గం కావడంతో నిన్న రాత్రి నుంచి కూడా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు దారి మళ్లించారు. ఇప్పటికే సికింద్రాబాద్ సిర్పూర్ నగర్ మధ్య ఉన్న ట్రైన్స్ రెండింటిని కూడా రద్దు చేయడం జరిగింది. మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే దారి మళ్లించారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇప్పుడు కొన్ని ట్రైన్స్ మనం గమనిస్తే కొన్ని స్టేషన్స్ లో ఆగకుండా అంటే రామగుండం కావచ్చు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో, అటు చంద్రాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ఆ స్టాప్స్ అన్నింటినీ స్కిప్పింగ్ చేసి ట్రైన్స్ దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తారు. మరొక వైపు ఈ అంశం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాత్రి అర్ధరాత్రి హుటాహుటిగా అధికారులకు ఫోన్ చేశారు. ముఖ్యంగా ఏం జరిగిందో ఆయన ఆరా తీశారు. అయితే ఈ పెద్దపల్లి రాఘవాపూర్ ప్రాంతాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారం నాగపూర్ లో. ఈ క్రమంలో ఈ 12 బోగీలు మొత్తం పట్టాలు దెబ్బతినడంతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టి ముఖ్యంగా అక్కడ ఏవైతే శకలాలున్నాయో వాటన్ని తొలగించి పూర్తిగా రైళ్లను పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ అయితే యాక్టివ్ గా కొనసాగుతున్నది. థ్యాంక్ యూ రమణ.